అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయో చూద్దాం. వల్ల పారి చూద్దాం. పానాలు ఉంటేంది పోతేంది, ఫేమస్ అయితే అయిపోయా మేము అన్నట్టు ఎత్తారు కొంతమంది ఐస్ పిల్లగాండ్లు. రీల్స్ కోసం పరాష్కాలు చేసుకుంటా పానాలనే రిస్కులో పెట్టుకుంటారు. ఏందో ఏమో నుల్లా కొద్దిగా తప్పిపోయింది కానీ గీ పిల్ల ఎంకులైనా దొరకకుండా ఎటు కొట్టుకోబోతున్నానో ఏమో మరి. ఫేమస్ అవటానికి జనాలు చేసే పనులు చేయబట్టి అలా పానాలే పోతున్నాయని దినాము ఏదో ఒక వీడియో వైరల్ అయినా కానీ కొంతమంది పబ్లిక్ అయితే గింత కూడా మారుతానే లేరు. ఇగో ఈ వీడియోలో కూడా ఒక ఆమె రీల్ చేయడానికి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో విష్ణుఘాట్ దగ్గర ఈ యువతి గసొంటి పనే చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నది పక్క పంటి ఉన్న శివలింగాన్ని పట్టుకొని రీల్స్ అయితే చేసుడు మొదలుపెట్టింది. ఇక గాడిదాకా గమ్మతే ఉన్నది కానీ అటెనుగా కొంచెం ఓవర్ యాక్షన్ చేసుకుంటా అక్కడనే ఉన్న ఒక కట్టె మీద నడిచే ప్రయత్నం అయితే చేసింది. ఇక చూసే చూడంగానే ఒకటే మలక జారిపోయి అదే నీళ్ళలో పడి కొంత దూరం దాకా కొట్టుకుపోయింది. ఇక నశివ మంచుకున్నదో మన్నో కానీ మెల్లగా ఈదుకుంటా ఒడ్డుకైతే ఏరింది. పొల్ల ఏం రోగానికి ఆ కట్ట మీదకి వెళ్ళి నడిచినట్టు కొద్దిగా అయితే ఎవ్వలకు దొరకకుండా ఎటు కొట్టుకపోతుండేనో ఏమో అని తిట్టుకుంటుర్రు ఈ వీడియో చూసిన జనాలు. కుక్క అంటే విశ్వాసానికి ప్రతిరూపం అన్న ముచ్చట ఈ కుక్క మళ్ళొక్క మలక నిరూపించిందిలా. ఒక మనిషికి పైసల మీద ఉన్న ప్రేమ ఈ మధ్య సాటి మనుషుల మీద కూడా అస్సలకే ఉంటలేదులా. ఇక ఈ ముచ్చట మస్తు సందర్భాలలో బయటపడుతుంది. కానీ ఈ కుక్క అలా యజమాని కోసం ఏం చేసిందో మీరే చూడుర్రి. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్న సందర్భంలో విశ్వాసానికి ప్రతిరూపమైన ఒక కుక్క అలా యజమానికి ఏదో పానం మంచిగా లేక అంబులెన్స్లో ఆసుపత్రికి పోయేటప్పుడు ఆయనను ఇడిసి ఉండలేక అంబులెన్స్ ఎంబడే ఏవాడి ఉరుకుడైతే మొదలుపెట్టింది. అట్లా కొన్ని కిలోమీటర్ల దూరం దాకా ఎంబడే ఉరికేసరికి అంబులెన్స్ డ్రైవరు అది గమనించి కిందికి దిగొచ్చి అంబులెన్స్ డోర్ అయితే తీసిండు. ఒకటేసారి ఒకటే దునుక్కో అంబులెన్స్లకు దునికింది ఆ కుక్క. ఇక ఈ ముచ్చట ఎప్పుడు ఎక్కడ జరిగిందో కానీ ఇప్పుడైతే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితే అవుతుంది. ఈ వీడియో చూసిన జనాలు ఆ కుక్క గురించి గమ్మతి కామెంట్లు అయితే పెడుతున్నారు. నేను ఎంతో మంది డ్రైవర్లను చూసినా కానీ ఈ అక్కసొంటి డ్రైవర్ను ఏడ కూడా అస్సలకే చూడలేదులా. ఇక వీడియో చూస్తా అంటే ఓ పక్కన వస్తుంది, ఇంకో పక్కనేమో పాపం అనిపిస్తుంది. ఇక ఆమె చేసే డ్రైవింగ్ తరీకనే వేరేనుల్లా. ఇక ఈ వీడియో మీరు కూడా కన్ను నిండా చూడుర్రి. కొంతమంది డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటే ఇంకొందరు డ్రైవింగ్ పై సరైన అవగాహన లేక ఊహించని ప్రమాదాలకైతే గురవుతున్నారు. ఇక గిసొంటి షాటింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతున్నాయి. తాజాగా ఇసొంటి వీడియోనే ఒకటి నెట్టింట మస్తు వైరల్ అయింది. ఊటీపై వెళ్తున్న ఒక యువతి షాకింగ్ అనుభవం అయితే ఎదురైంది. వేయాల్సిన చోట బ్రేక్ వేయకుండా అందుకు విరుద్ధంగా ఎక్సిలేటర్ అయితే రేజ్ చేసింది. దీంతో ఆ స్కూటీ రయ్యన సూపర్ మార్కెట్ లకు దూసుకుపోయింది. ఇక సూపర్ మార్కెట్ ఎదురుగా నిలబడ్డ వాళ్ళు ఒక్కడేసారి షాక్ అయిందట. స్కూటీపై లోపలికి వెళ్లిన యువతి దుకాణంలోని ప్లాస్టిక్ సామాన్లను టక్కరి వేసుకుంటా ముంగడికైతే పోయింది. చివరికి ఒక పెద్ద ఇనుప స్టాండ్ ను గుద్దుకొని అక్కడనే ఆగిపోయింది. దీంతో అక్కడ ఉన్న యువతులంతా పరిగెత్తుకుంటూ పోయి ఆమెను పైకి లేపి పక్కకైతే తీసుకుపోయిండ్రు. ఇట్లా సదరు యువతి స్కూటీ నడపడంపై అవగాహన లేక ప్రమాదానికైతే గురైంది. ఈ ఘటన మొత్తం అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక తప్పదన్నట్టు తప్పలేక ఒకడ అట్టువడ్డ పైసలను గట్లనే తక్కువైన పైసలను చదువుడానికి రేవంత్ సర్కారు ఇంకొకడ వసూలు చేసడానికి పైరవై ఎత్తందట. ఇక ఈ భారం అంతా బిజినెస్ చేసేటోళ్ళ మీదనే పడుతుంది ఎక్కతక్క అని అంటారు. ఇక ముచ్చట గురించి అన్ని సంగతులు అరుచుకుందాం పారి. తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు మల్లో మల్క గట్టి షాక్ అయితే తలగనుంది. కరెంటు ఛార్జీలను సవరించాలని కరెంటు పంపిణీ చేసే సంస్థలలో ప్రభుత్వంతో కొంచెం గట్టిగానే మొత్తుకున్నాయట. ఇక రాష్ట్రంలో మల్లొక మల్క కరెంటు ఛార్జీలు పెంచుతున్నట్టయితే తెలిసింది. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు ఇచ్చుడు, అట్లనే ఇండ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలోవాటుకు
40 రూపాయలు పెంచాలని కోరినాయట. ఇక 40% పైగా ఇండ్లకు 300 యూనిట్ల లోపే కరెంటు వాడుకుంటుర్రు కాబట్టి గసొంటి సామాన్య జనాల మీద ఎసొంటి భారం ఉండదని డిస్కౌంట్లు వివరించినాయట. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికైతే అందించినాయి. 3 కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలంటూ ప్రతిపాదన చేసినాయి. వీటిని ఈఆర్సీ ఆమోదించినట్లయితే లోటును పూడ్చుకోవడానికి 1200 కోట్లు వస్తుందని డిస్కౌంట్లు అంచనానైతే వేస్తున్నాయి. ఈఆర్సీ తుది నిర్ణయం అనంతరమే ఛార్జీల సవరణ అమల్లోకి వస్తుందట. మొత్తానికి ఈ ప్రక్రియ 90 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నదని తెలిసింది. రాష్ట్రంలో ఉత్తర దక్షిణ డిస్కౌంట్లు ఈ ఏడాది తమ ఆదాయ వ్యయాల మధ్య లోటు 14,222 కోట్లుగా ఉన్నట్టు అంచనానైతే వేసినాయి. ఇక ఈ మొత్తంలో 13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరినాయట. మిగిలిన 1,200 కోట్ల లోటును పూడ్చేందుకు ఛార్జీల ప్రతిపాదనలు ఇస్తున్నట్లు డిస్కౌంట్లు అయితే వెల్లడించినాయి. ఇక ఇండ్లకు వాడుకునే కరెంటు ఛార్జీలు నెలకు 300 యూనిట్ దాటినట్లయితే కిలోవాటు స్థిర ఛార్జీ ప్రస్తుతం 10 రూపాయలు వసూలు చేస్తుండగా దాన్ని 50 రూపాయలకు పెంచడానికి అనుమతించాలని డిస్కౌంట్లు అయితే కోరినట్టు సమాచారం. సర్కారు గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే ఇండ్లకు ఫ్రీగానైతే సరఫరా ఎత్తుంది. అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇండ్లకు ఎసొంటి స్థిర ఛార్జీ పెంపు అయితే ఉండదట. రాష్ట్రంలో మొత్తం 1,30,00,000కు పైగా ఇండ్లకు కరెంటు కనెక్షన్లు అయితే ఉన్నాయి. ఇక 300 యూనిట్ల లోపు వాడుకునే వారు 80% పైగానే ఉన్నారు. మొత్తం మీద 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడే ఈ 20% పబ్లిక్కు ఈ ఛార్జీలు వర్తిస్తాయి అన్నట్టు. ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తున్నాయి కదా. మళ్ళీ రేపు గిది వాళ్ళకి గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆర్ తెలుగు. శనార్థి.